తన పనివారితో ఒకరిని పిలిపించి దీని యొద్ద నుండి వెళ్ళగొట్టి తలుపుల గడియలు వెయ్యమని చెప్పాడు. కన్నికైన రాజకుమార్తె ఈ విధములుగా శిలువు ధరించేవాడు ఆమె ఇంటి శిలువు ఎక్కడ ధరించి ఉండేది. పనివాడు ఆమెను బయటికి వెళ్ళగొట్టి మరలా రాజకుమారుడునట్లు తడువు గడియ వేసెను. అప్పుడు తామరు నెత్తి మీదను బుగ్గి కోసుకొని తాను కట్టుకున్న వివిధ వర్ణము గల సిరను చించి నెత్తి మీదను చేయబెట్టుకొని ఏడ్చుచూ పోగా ఆమె అన్న ఇంకొకన్న దారుపంలో వెళ్ళొచ్చు ఉండగా అన్న చూశాడట. చెల్లెని పిలుస్తూ అంటున్నాడు. చెల్లెని అంటున్నాడంట, అభిషేలోయ ఆమెను చూసి నీ అన్నయ్యను ఆమె నిన్నును ఉడినాడు కదా. చూసారా, తండ్రి ఆదరించవలసిన వాడు అన్న తండ్రి స్థానంలో ఉండవాలి. అలాంటిది అన్న కూడా ఏం చేశాడు, దుర్మార్గపు ఆలోచనలు పుట్టాయట. సాతాను ఎవరినన్నా వాడుకుంటుంది ప్రియులారా. ఒక కాలమును బాల్యయోగమును, యవన కాలమును, వృద్ధాహమను ఉన్నది. యవన కాలంలో పిల్లలు ఎలా చూసుకోవాలంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలంట. మా పిల్లగాడే కదా, మా పిల్లే కదా అని చాలా మంది పిల్లలు ఇంట్లో పెట్టేసి తల్లిదండ్రులు బయటకు వెళ్తూ ఉంటారు. వచ్చేసరికి అన్నయ్య అన్నాడని చెప్తే అన్నయ్యే కదా, మన అన్నయ్యే కదా అంటే అన్నాళ్ళే అంటారు, కానీ గద్దించరు. చూసారా, ఇక్కడ గద్దించకపోవడం వల్ల అతని మనస్తాపం ఎలా ఉన్నది, ఒక చెల్లులని ఒక అనుభవం కూడా లేకుండా పోయింది. నా ఇంటి బడి నేను కాపాడుకోవాలనే ఆలోచన లేక ఉన్నాడంట. అతడే చెరపట్టేవాడు ఉన్నాడు. ఎలా ఉన్నాడని మనం చూస్తే ప్రియులారా, అతని మనస్తత్వం ఎలాగ ఉన్నది అంటే ఘోరత్వం కలిగి ఉన్నది అంటున్నాడు. అతని హృదయం ఎలాగ ఉన్నదంట, కఠినమై ఉన్నది. ఇదేమో నేను ఇది చేయొచ్చా చేయకూడదని జ్ఞానము మర్చిపోయి ఉన్నాడు. అతనికి ఏమి లేదంటే జ్ఞానము లేదు. అందుకే ఇక్కడ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే వీరంతా ఉన్నాడు పిల్లారా. 21వ వచనం, ఈ సంతతి రాజుకు దావీదుకు వినబడినప్పుడు అతడు బహురౌద్రములుగా తెచ్చుకొని హబరోను తన అన్నయ్యకు ఆలోచన చేయకొని అన్నాడంట. ఆయన ఏం చేశాడు, చెల్లెలు చెరబట్టి ఉన్నాడు. తను అనుకుంటున్నాడు అతను ఏది చేసినా వెళ్ళకూడదు. అతను చేసిన పని ఎలాంటిది మరి, దేవుడి దృష్టికి నీచకమైనది, మనుషుల దృష్టికి కూడా నీచకమైనది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆ వ్యక్తిగత జీవితం, ఆ వ్యక్తిగతమైన మనసు, అలాంటి వారు అనేక మంది ఉన్నారని రాయబడింది వాక్యం. పిల్లలు ఆలకించండి. ఆడపిల్ల పుట్టి మగపిల్లలు పుడితే ఆడపిల్లలాగా మగపిల్లలాగా చూసినట్లు ఒక్కొక్కరు హృదయంలో పాశాపం పెట్టుకుంటారు. ఆలకించండి. ఎందుకంటే ఆడపిల్ల కదా కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఖరీదుగా వస్తువులు కొని వారు పెడతారు, వారికి కావాల్సిన ఆభరణలు వేస్తారు. అది వెంటనే ఆ మనస్తాపం కలిగిన వారు, ఎలాంటి మనస్తత్వం కలిగిన వారు, చెల్లిని కూడా అనుకుని అన్న మనస్తత్వం లాంటి వాడు ఉంటారు. ఒకప్పుడు అలా అనుకుంటారు, నా యాస్త అంతా కూడా దానికే దోచి పెడుతున్నారు కాబట్టి దీన్ని బట్టి నన్ను చూసేదేమీ లేదు. అందుకే తల్లిదండ్రుల పిల్లల మనస్తత్వం ఎరిగి ఉండాలి. తల్లిదండ్రులు ఎట్లా ఎరిగి ఉండాలి అంటే పిల్లలను సంపాదనగా చూసేవాడై ఉండాలి. అన్ని చెల్లికే కావాలా, అన్ని అన్నకే కావాలని ఇట్లా పశుపాతమైన ఒక మాట్లాడేసరికి వారి గురించి వారికి మనసులోనంట భేదం కలుగుతుందంట. అందుకే ఇక్కడ మనం చూస్తే ప్రియులారా వాక్యం సెలవిస్తూ ఉంది. 30వ వచనము గురించి చెప్పాను. హల్లెలూయా. ఇది ఎప్పుడు దొరుకుతాడో ఏమైనా సరే వాళ్ళలో ఉన్న మనస్తత్వమైన అలాంటి ఘోరత్వమాన్ని తీసిమన్నాడు దేవుడు. అది మానేసి ఆయనే చంపేస్తానంటున్నాడు. కొన్ని ఎవరైనా అంటే చెల్లెయింది ఇప్పుడే చూడలేదు, ఇంకా స్త్రీలు ఇంకా అనేక మందిని పాడు చేస్తారు. అది మనస్తత్వం ఎలాంటిది, స్త్రీని చూస్తే చాలు దాహం కలిగి ఉంటాడు. అలాంటి వాడు బతికొండట కంటే
చచ్చేవాడిగా ఉండడం మేలు. ఈయన ఎప్పుడు చంపుతామా అనుకుంటున్నాడంట. ఇక్కడ అంటా ఉన్నాడు, అతను నువ్వు చంపవేయాలి తప్ప రాజకుమారులందరినీ చంపకూడదు. అందుకే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, సిద్ధపాటు లేదు, గ్రహింపు లేదు, దేవుని వాక్యానికి లోపడము లేదు, ఏది లేదు. కాబట్టి అతని ఉద్దేశాలు ఎలాగున్నాయి? ఒక పశువు కంట ద్వారంగా ఉన్నాయండి, తన ఆలోచన పూర్వకంగా ఉన్నాయండి. చెల్లి లేవో తల్లి లేవో ఎవరు తెలియలేదు కదా మరి. అందుకే అతని గురించి అతను ఒక్కడే మరణించాలి. వాక్యం సెలవిస్తుంది ప్రియులారా, పూర్వత్వం అనగా పాపము, దేశకాలను పాపము. ఆ పాపము అతను కళ్ళలో నింపుకున్నాడు, హృదయంలో ఎంతో ఆకర్షించబడింది కనుక తన బట్టలు శుద్ధి చేసుకోలేకపోయాడు. ఎవరో ఏంటో కళ్ళకు కనబడలేదు, ఏం చేస్తున్నాడో ఆలోచన రాలేదు. అతను ఎలా చిమ్మున్నాడంటే సర్పము ఆ యొక్క విషముతో ఏ విధముగా ఊని మనుషులను చంపుతున్నదో ఘోరత్వం కలిగి ఉన్నాడు అని రాయబడింది. అతని మనస్తత్వం ఎలా ఉన్నదని మనం చూస్తే ప్రియులారా, ఘోరత్వం కలిగి ఉన్నది. అతని గురించి రాస్తూ అంటాడు, అతను చావవలెను, అతడు ఒకడే చావలను, రాజకుమారుడు అందరూ కాదు. అతను ఎందుకంటే అతను దేని వల్ల చావాలి? ఘోరత్వం నుండి చంపివేయాలి. అతడు దేవుని సన్నిధికి రావాలి, అతడు దేవుడి సన్నిధిలో పాపమును ఒప్పుకోవాలి, అతని ఉద్దేశాల గురించి తలంపుల గురించి తనకు పశ్చాత్తాపం కలగాలి. అతని పశ్చాత్తాపం లేదు అక్కడ. అతను ఎలా ఉన్నాడు అంటే క్షేమంగా తిరుగుతున్నాడు. లోకం ఏమనుకున్నా ఒక్క మాట కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే అతను ఇష్టపడి చేశాడు కాబట్టి తను చెల్లెలు మాత్రము ఊళ్ళో తిరగలేకపోతాడు. తన అన్నయ్య తన ఇంట్లో ఉంచుకున్నప్పుడు ఆ అన్నకి చాలా ఘోరత్వమైన మనస్తత్వం. కానీ దావీదంత ప్రియులారా చెడుని గురించి పాపముల గురించి అస్తమాను ప్రార్థన చేసేవాడంట. అయ్యా క్షమించయ్యా క్షమించయ్యా. అందుకే ఇక్కడ అంటున్నాడు, బిడ్డల గురించి, వారి పాపముల గురించి, వారు చేసిన క్రియల గురించి ఏడ్చారని రాయబడింది. కారణం ఏంటి పిల్లరా? రాజు పుట్టిన బిడ్డలందరినీ చంపేమన్నాడు. మొగల్లో ఉంచదు. రాజు అంటే ఎవరు? అధికారం కలిగిన వాడు, ఏలేవాడు. అలాంటి జ్ఞానము కలిగిన వాడి ఉండగా అసహ్యమైన ఆలోచనలు పెట్టుకొని అందరికంటే దిగజారి వాడు ఉన్నాడు. కాబట్టి ఆ భయం అందరికి పుట్టాలి, రాజకుమారులందరికీ పుట్టాలి. ఆ యొక్క భయం పుట్టిందంట. రాజులందరూ ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు. దేవా నువ్వు తప్ప మరొక దిక్కు లేడని దేవునికి మొరపెట్టుచున్నారంట. హల్లెలూయా హల్లెలూయా.